గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించిన భారీ శుభవార్త వచ్చిందండి. కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, రిటైర్మెంట్ వయస్సు పెంపుదల ఇవన్నీ గుడ్ న్యూస్ ఉన్నాయండి. మొదటిది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ. అంటే సెప్టెంబర్ 2004కు ముందు నోటిఫై చేసిన పోస్టులపై నియమితులైన సుమారు 11,000 మందికి ఓపీఎస్ వర్తింపజేసే నిర్ణయం వచ్చిందండి. ఇది భారీ గుడ్ న్యూస్. అంటే 11,000 మందికి ఓపీఎస్ వచ్చేసింది. ఇంకా రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు. ఇవి పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సొసైటీలు, గురుకుల విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ ఆధారిత సొసైటీలకి సుమారు 15,000 మందికి పైగా లబ్ధి ఉంది. ఇది 1 జనవరి 2022 నుంచి రెస్ట్రోపెక్టివ్ ఎఫెక్ట్ ద్వారా అమలవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇన్ డీటెయిల్గా వీడియో ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అందిందండి. కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ జరిగింది. అంటే ఇది అందరికి వచ్చిందంటే కాదు. సెప్టెంబర్ 2004కు ముందు నోటిఫై చేసిన పోస్టులపై నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయించింది. అంటే ఎన్పిఎస్ ఇంప్లిమెంటేషన్ కంటే ముందు నోటిఫై అయిన పోస్టులకు ఓపీఎస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సో ప్రస్తుతం సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఉన్న సుమారు 11,000 మంది ఉద్యోగులు ఓపీఎస్ పరిధిలోకి రానున్నారు. ఇది వారికి మంచి న్యూస్ అండి. ఈ నిర్ణయం మెమో 57 నిబంధనల ప్రకారం అమలవుతుందని చెప్పారు. ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం మెరుగైన ఆర్థిక భద్రత లభిస్తుంది. అంటే సిపిఎస్లో పెన్షన్కి గ్యారంటీ లేదు కాబట్టి ఈ నిర్ణయం వల్ల డెఫినెట్గా ఈ 11,000 మంది ఫ్యామిలీస్కి బాగా ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇంకో మంచి నిర్ణయం ఏంటంటే పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకి పెంపు. అంటే ఇంతకుముందు రెగ్యులర్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 62 సంవత్సరాలకు ఉన్న రిటైర్మెంట్ వయస్సుని ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సొసైటీలు, గురుకుల విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ ఆధారిత సొసైటీలకు వర్తింపజేశారు. ఈ అమలు తేదీ 1 జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా అమలు చేస్తారు. అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, అంటే పాత డేట్ నుంచి అమలు వచ్చినట్టు చూపిస్తారు. అంటే ఇది ఇప్పుడు కాదు, ఓల్డ్ డేట్ నుంచి కూడా వర్తిస్తుంది అనమాట. సో దీని ద్వారా సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. సో ఇలాంటి న్యూస్ ఏమైనా తెలంగాణలో వస్తాయేమో మరి చూద్దామండి. రిటైర్డ్ ఉద్యోగుల రీఎంగేజ్మెంట్, అంటే అవసరాన్ని బట్టి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి సేవల్లోకి తీసుకునే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించనుంది. అంటే ఇది ఎక్స్పీరియన్స్డ్ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినప్పుడు సడన్గా ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి టెంపరరీగా అంటే ఆ ఫిల్లింగ్‌లో మళ్ళీ తిరిగి రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొని వర్క్ ఇంపాక్ట్ చేయకుండా మేనేజ్ చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్టు తెలిపింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఇప్పటికే కుటుంబ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. సో ఉద్యోగ సంఘాలు ఏమన్నాయి? ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు భద్రత, గౌరవం, స్థిరత్వం కలుగుతుందని పేర్కొన్నారు. సారాంశం, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఏపీఎస్ఆర్టీసీ, గురుకులాలు, సంక్షేమ సొసైటీలు, ప్రభుత్వ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఓపీఎస్ పునరుద్ధరణ మరియు 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు పెంపు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. సో ఓపీఎస్ ఇంప్లిమెంటేషన్ అనేది మెల్లమెల్లగా అయినా జరుగుతుంది అనుకో, అందరు సంతోషిస్తున్నారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా సర్వీస్లో ఉన్న 2004 సెప్టెంబర్ తర్వాత వచ్చిన ఉద్యోగులు ఎవరైతే న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నారో, సో వాళ్ళు కూడా ఓపీఎస్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు సర్వీస్ చేసిన తర్వాత కూడా రెగ్యులర్ పెన్షన్ రాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో రానున్న రోజుల్లో అట్లీస్ట్ విడతల వారీగా ఓపీఎస్ ఇంప్లిమెంటేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందో లేదో చూద్దాం. సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ముఖ్య సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.